గత 2-3 రోజుల నుంచి ఆధ్యాత్మికవేత్త ప్రవచనాలు చెప్పేటువంటి గరికపాటి బడి పిల్లల మీద వాళ్ళకు పెట్టే మధ్యాహ్నం భోజనం మీద గుడ్డు మీద చేసినటువంటి కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. గరికపాటి గారు అంటే చాలామందికి అభిమానము. ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు కావచ్చు, ఆయన చేసేటువంటి బోధనలంతా కూడా చాలామంది ఫాలో అవుతుంటారు. సో ఆయన మీద ఎనలేనటువంటి అభిమానము, ప్రేమ, ఆప్యాయత ఉండేది. కానీ గరికపాటి గారు ఎందుకు మరి పిల్లల మీద, పిల్లలు తినే బువ్వ మీద, మరి వాళ్ళకు పెట్టే గుడ్డు మీద ఎందుకు కామెంట్ చేశారు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. సో రైట్ నా ఒక్కసారి ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పుష్పలీల గారు తొలివేలతో జాయిన్ అవుతున్నారు. సో ఆన్లైన్లో వారితో కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. పుష్పలీల గారు, మీరు గరికపాటి గారు మాట్లాడినటువంటి మాటలు వినే ఉంటారు. ఇప్పటికీ చాలామంది స్పందిస్తూ ఉన్నారు. సో గరికపాటి అంటే ఇష్టపడే వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడిన గరికపాటి అని. సో గరికపాటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. మీ కామెంట్ ఏంటి? ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ఉండనే ఉండొద్దు, అసలు గుడ్డు కూడా పెట్టొద్దని చెప్తా ఉన్నాడు ఆయన. మీ కామెంట్ ఏంటి? గరికపాటి గారు అంటే అందరికి ఒక టైప్ మంచి మాటలు చెప్తారు. పెద్దవాళ్ళు, ఆధ్యాత్మికవేత్తల అంటే మనకు సంబంధించిన జీవన విధానానికి సంబంధించినంత వరకు చాలా గొప్ప వ్యక్తిగా మనం అందరం కూడా గౌరవిస్తాము. ఆయన ప్రవచనాలు కూడా వినడానికి లక్షలాది మంది. మనిషిలో ఏదైతే ఉందంటే కొంచెం ఆయన హావభావాల్లోనే అహంభావం కనబడుతుంది నాకైతే. ఆ చేతులు ఇలా అనడం, ఆ కుర్చీ మీద కూర్చోవడం, మరి కూర్చునే స్టైల్ దగ్గర నుంచి ఆయన చెప్పింది ఏదో పెద్ద అది హాస్యం లాగా, ఆ చలోక్తి లాగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి మనిషికి కూడా ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత బాగా ఒక పేరు అవన్నీ అహం వస్తుంది. ఇది గరికపాటిలో కనిపించింది నాకు. ఎందుకంటే మరి అతి ఉత్సాహంతో ఆయన పిల్లల ఫుడ్ విషయంలో మాట్లాడారంటే, ఆయన షట్రుతులు రుచులు అని అంటే బాపనోళ్ళు తినేవి, పచ్చళ్ళు తినాలి, నెయ్యిలు తినాలి, పప్పులు తినాలి, ఇది భోజనం అని చెప్పిన ఆయన మరి పేదవాడు చదువుకోవాలంటే ఆ పేదవాడికి తిండి లేదు కాబట్టినే ఆ పేదవాడి కోసమనే ప్రభుత్వాలు భోజనం పెడితే పిల్లలు చదువుకుంటారు, సంతృప్తిగా వాళ్ళకు సంతులితమైన ఆహారం చాలా బాగా ఆలోచించి ఆ రోజు ఎన్టీ రామారావు చాలా మంది పెద్దలంతా కూడా విద్య అనేది ప్రాథమిక హక్కు, అందరికి ఉండాలి, సమానంగా ఉండాలి, ప్రతి పిల్లలు కూడా స్కూల్లో ఉండాలి, బడిలో ఉండాలి అనే ఒక మాట వాళ్లకు తెలిసి రాజ్యాంగ పరంగా విద్యా హక్కును కూడా తెలిసి కాబట్టి దాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్యాహ్న భోజన పథకంలో పెట్టడం వల్ల పేదవారికి ఆ 3 పూటల అన్నం మధ్యాహ్నం వస్తుంది కాబట్టి పిల్లలు చదువుకోవడంతో పాటు ఆ సంతులితమైన ఆహారం హాస్టల్స్ లో పెడుతున్నారు కాబట్టి అది తినడానికి వస్తే ఈయన దాని మీద గుడ్డెందుకు, అదెందుకు అని అంటే మరి మీకెందుకు అవన్నీ రుచులు గల భోజనం ఎందుకు, మీకు కూడా గడ్డి పెట్టుకొని తినండి అందులో. కానీ పొలిటికల్ లీడర్లు కేవలం ఓట్ల కోసమే ఈ మధ్యాహ్న పథకం నడిపిస్తా ఉన్నారు, భోజనం పెడతా ఉన్నారు అనేది గుర్తుండాలి. ఆ మాట మాట్లాడే ఎవరికైనా సరే గుర్తుండాలి అంటున్నా నేను. అదే గరికపాటి చెప్తా ఉన్నాడు భారతదేశమే కాదు, గరికపాటికే చెప్తున్నాను, గుర్తుండాలి ఆయనకి. మన దేశమే కాదు, అమెరికా లాంటి దేశంలో కూడా మధ్యాహ్న భోజనం ఉంటది. అమెరికాలో పిల్లలకు కూడా భోజనం ఇంటి నుంచి తీసుకుపోరు, అక్కడే ఇస్తారు ఫుడ్, అక్కడే చాలకి అన్ని కూడా గవర్నమెంట్ లెవెల్లో మంచి అభివృద్ధి చెందిన దేశాల లోపల ఉంటది. మరి మన దేశం ఇంకా కూడా పేదరికంలో ఉన్న ప్రజల కోసము విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉంటే ఆ గుడ్డెందుకు, గుడ్డి దినం కాడ చదువుతాడా అంటే బాగా పొట్ట నిండా దగ్గర కూర్చొని తినేసి నెయ్యిలు వేసుకొని బాగా తినేసి ఆయన కుర్చీ మీద కూర్చొని ఆసనం మీద కూర్చొని ఆయన చెప్పిందే వేదం లాగా మాట్లాడతాడు. సమాజంలో ఉన్నందుకు ఆయనకున్న కులమో మరి ఆయనకున్న అహంకారమో తెలీదు. కానీ ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు అందరూ కూడా పేదవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా భోజనం కోసం తిన్న వాళ్ళందరి తరఫున ఆయన మాట్లాడాడు కాబట్టి అసలు ఆయనకు ఇప్పుడు ఆయన కూర్చొని విధానం దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేను తప్పు పడుతున్నాను ఈ విషయంలో. ఇంతకు ముందు గౌరవం ఉండేది, ఇప్పుడు ఆయన ఈ విషయంలో ఆయన చెప్పండి. రైట్, పిల్లలకు గుడ్డు పెట్టి అన్నం పెట్టి వాళ్ళకి పుస్తకాలు ఇస్తే వాళ్ళు చదవడం కంటే పెళ్లి కొడుకు లెక్క ముస్తాబై మంచిగా నిద్రపోతున్నారు అనేది గరికపాటి గారు మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు నిజంగా ఆయన ఎట్లా తయారయ్యాడు? శుభ్రంగా తయారు కట్టుకొని, పంచ కట్టుకొని, ఒక చేతికి గండపేయడం తగిలించుకొని, పట్టు వస్త్రాలు ధరించుకొని, కానీ అవసరం అది చెప్పండి? ఆయన కూర్చున్న ఆయన చెప్పే మాటలు వినే మాటలు అవన్నీ సొల్లులాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు నాకు. అందుకని గరికపాటి గారు దయచేసి ఆయన మీద ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఆయన ఇలాంటి మాటలు ఉండాలంటే ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలి. రైట్. సో మీరు అన్నట్టుగానే సామాన్యుల నుంచి
పై స్థాయి అధికారుల వరకు కూడా గరికపాటి వ్యాఖ్యల మీద స్పందిస్తూ ఉన్నారండి. సో సామాన్యులు మెతుకు కోసం వాళ్ళు బ్రతుకు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ పొట్ట కూటి కోసము మరి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. కారం అన్నంతో వాళ్ళు కడుపు నింపుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం పెట్టి మరి వాళ్ళకు బువ్వ పెడితే తప్పేంటనే ప్రశ్నలు సామాన్యుల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. సో ఒక మాజీ మంత్రిగా మీరు సమర్థిస్తున్నారా ఈ సామాన్యుల ప్రశ్నల్ని? అసలు ఆయన ఇంకొకసారి ఆయనకి ఎక్కడ ప్రోగ్రామ్స్ లేకుండా ఆయన బైకౌట్ చేయాలండి. ఆయన అసలు అనకూడదు దానికి. ఎందుకంటే ఒక పెద్ద మనిషి హోదాలో పిల్లల పట్ల అంత క్రూరంగా ఉన్నాడు. మరి అలాంటి వాడికి పీటలేసి కూర్చోబెట్టి ఆయన చెప్పే మాటలు వినే కంటే అందులో కూర్చున్న వాళ్ళకి ఆ విద్యా విధానం పట్ల పేదవాడి పట్ల ఆయనకున్న ఏకభావం ఎట్లా కనబడుతుందో మనకు తెలుసు. కాబట్టి ఆయన ప్రవచనాలు నీతి బోధనలు మనకు అవసరం లేదు. ఆయన క్షమాపణ చెప్పేదాకా ఆయనని ఎవరు కూడా ప్రవచనానికి పిలవద్దని నా స్పెషల్ రిక్వెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద మాజీ మంత్రి పుష్పలీల మాత్రం ఖచ్చితంగా సో గరికపాటి క్షమాపణ చెప్పాల్సిందే. పిల్లలు తినే బువ్వ మీద, పిల్లలకు పెట్టే కోడిగుడ్డు మీద ఈ రకంగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. సో ప్రవచనాలని, గరికపాటి ప్రవచనాలని కూడా బ్యాన్ చేయాలి, ఎక్కడికక్కడ ఆయన ప్రవచనాలని అడ్డుకోవాలంటూ కూడా మాజీ మంత్రి పుష్పలీల చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద గరికపాటి చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో రోజు రోజుకు వివాదంగా మారుతూ ఉన్నాయి. గరికపాటి పిల్లల మీద చేసిన కామెంట్స్, పిల్లలు తినే బువ్వ మీద చేసినటువంటి కామెంట్స్ మరి యావత్తు తెలుగు ప్రజలతో కూడా స్పందిస్తున్నారు. సో ఎక్కడ కూడా మరి ఏదైతే పదవులు అదే సామాన్యులు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కడ కూడా సంబంధం లేకున్నా, అంటే పిల్లలతో సంబంధం ఉన్నా లేకున్నా, సో మేము కూడా ఒక బాల్యం నుంచే ఈ స్థాయి వరకు వచ్చామంటూ చాలామంది సో ప్రభుత్వం అధికారులు సైతం స్పందిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం మనం చూసాం, ఏపీకి సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఒక అధికారి కూడా స్పందించారు. సో చాలా ఘాటుగా స్పందించారు. గరికపాటి గారు అంటే అభిమానం, కానీ ఈ రకంగా పిల్లల భోజనాల మీద, పిల్లల మరి విద్య మీద మీరు కామెంట్ చేయడం సరికాదు, మీ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, పొలిటీషియన్స్, సెలబ్రిటీలు సైతం మరి గరికపాటి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఉన్నారు. బట్ చూద్దాం, గరికపాటి ఇంకా క్షమాపణ అయితే చెప్పలేదు, బహిరంగంగా వివరణ మాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, మరింత భవిష్యత్తులో ముదురుతుందా అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.